కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నలుమూలల నుంచి కూడా భారీ ఎత్తున పార్టీ శ్రేణులు అదేవిధంగా ఇటు ప్రజలు కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. క్లియర్ కట్గా ఇవాళ ఈ కాళేశ్వరంకి సంబంధించి కమిషన్ కాలయాపనకి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తున్నాం. ఇదే అంశంపైన మాట్లాడదాం. చాలా మంది కార్యకర్తలు వచ్చారు. ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఎట్లా చూస్తారు కాళేశ్వరం కమిషన్? అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇక్కడ జరుగుతున్న కుట్రపదంగా కేసీఆర్ గారిని ఇక్కడ విచారణకు వచ్చారు. మొన్న ఆల్రెడీ హరీష్ రావు గారు వచ్చారు. వీళ్ళు చేసే కుట్రలకి కుతంత్రాలకి ఎవరు లొంగేటోళ్ళు కాదు. వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటనే జనాలకి మీడియాకి అందరికీ తెలుసు. ముఖ్యంగా మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు ఇక్కడ రావడం జరిగింది. ఈ విచారణ ఇవన్నీ డ్రామాలు నాటకాలు బంద్ చేయరి. మీరు ఇచ్చిన ఫస్ట్ గ్యారంటీలు 6 గ్యారంటీలు మీరు చేసే ప్రభుత్వాలు 18 నెలల పాలనలో మీరు చేసింది ఒరిగింది ఏమీ లేదు. ముఖ్యంగా ఇప్పుడు నిన్న 42వ సార్లు ఢిల్లీలోకి పోయి కూర్చొని నెలకు ఒకసారి ఢిల్లీలో పోయి కూర్చొని డ్రామాలు ఆడు కాదు. ఇప్పటికైనా కాళేశ్వరం అంటే తెలంగాణ అంటే కాళేశ్వరం అంటే కేసీఆర్ అంటే కాళేశ్వరం అని చెప్పి తెలుసుకొని ఇప్పటికైనా ఈ చిల్లరు మాటలు నమ్మేసి మీకు మంచి ప్రభుత్వము మీ దాంట్లో వచ్చిన దానికి సాధించండి. కేసీఆర్ గారు విచారణకి ఎలాంటి తప్పు లేదు. ఇది వాస్తవం. ఇక్కడ ఉన్న జనాలు ప్రపంచం కార్యకర్తలు అందరూ చూస్తున్నారు. దీన్ని మేము అందరంగా సపోర్ట్ చేసి కేసీఆర్ గారి కోసం వచ్చి ఇక్కడ తెలుసుకుంటున్నాం తప్ప ఇక్కడ ఏమీ లేదని చెప్పి చెప్తున్నాను. ఎప్పుడన్నా కేసీఆర్ గారు నిజంగానే తప్పు చేశారా? కాళేశ్వరంలో అవినీతి జరిగిందా? సో కమిషన్ ముందు హాజరైన 100% ఒకటే చెప్పదలుచుకున్నాం. పుట్టేడు అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఈ పుచ్చిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలించడం చేతగాక, పాలన కొనసాగించడం చేతగాక, చిత్తశుద్ధి లేక, అవగాహన లేక, ఓటుకు నోటు దొంగ, దోసుకోవడం, బ్లాక్ మెయిల్, దొంగ దందలు తప్ప ఏమి చేతగాని రేవంత్ రెడ్డి ఏదంటే కేసీఆర్ గారికి ఉన్న పేరును, కేసీఆర్ గారి స్థాయిని తగ్గించి ఒక చిల్లర రాజకీయాలకు తెరలేపుతున్నాడు తప్పితే మరొకటి కాదు. వీడి కాదు వీని తల్లో జేజం వచ్చినా కేసీఆర్ వెంట్రుక కూడా వీకలేరు. ఇవాళ కేసీఆర్ గారు ఎలాంటి పిలుపు ఇవ్వకున్నా వేల కొద్ది ప్రజలు ఇక్కడికి తరలి వచ్చిండ్రు. కేసీఆర్ గారు అంటే కాళేశ్వరం అంటే రైతన్నలు జీవితాల్లో వెలుగు నింపిన కేసీఆర్ గారి మీద విషయం చెబుతున్న రేవంత్ రెడ్డిని రేపు రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో ప్రజలు తనడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి ఏదైతే హెచ్చరిక ఈ బీఆర్కే భవన్ నుంచే ఇస్తూ ఉన్నారనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని సిగ్గు తెచ్చుకొని ఇగనను పాలన మీద దృష్టి పెడితే బాగుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాళేశ్వరం సంబంధించి రైతాంగాలకు ఎలాంటి మేలు జరగలేదు, 1 ఎకరం కూడా నీళ్లు పారలేదంటూ మంత్రులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కాడ నుంచి అత్యధిక పంటలు పండించిన రాష్ట్రం పంజాబ్లు, ఒరిస్సాలు, హర్యానాలు అనే పేరుండే. ఆ రాష్ట్రాలకు సైడ్ కొట్టింది తెలంగాణ రాష్ట్రం అత్యధిక పంటలు పండించి అంటే కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం కానీ, మిడ్మానేర్ కానీ, మల్లన్న సాగర్ కానీ ఇతరత్ర రిజర్వాయర్ల ద్వారా నీళ్ళు అందించారు కాబట్టి ఆ పంట సాధ్యమయ్యింది. మరి నిజంగానే కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో మేలే జరగకపోతే ఇలా భారతదేశంలో అత్యధిక పంటలు పండించిన తెలంగాణ రాష్ట్రం ఎందుకు గుర్తింపు పొందింది? పాలించడం చేత కాదన్న చోట కేసీఆర్ గారు కట్టినటువంటి ప్రాజెక్టును అభినందించని మేధావి లేడు, అభినందించని సంఘం లేదు, అభినందించని కేంద్రం కానీ పార్లమెంట్ కానీ, పార్లమెంటు వేదికగా ఎన్నో అభినందనలు అందుకున్నటువంటి సందర్భం. ఈ కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో కనుక నీళ్ళు అందకపోతే మరి ఈ పంటలన్నీ ఎక్కడి నుంచి సాధ్యమైనాయో ఒకసారి సమాధానం చెప్పాలి. చేతగాని సన్నాసులు నిజంగా మీ ప్రభుత్వం గతంలో మీరు పాలించారు, భారతదేశానికి స్వతంత్రం వచ్చే కానీ మీరే పాలించారు. మీ పాలనలో చేతగాని ఈ పంటలు ఇప్పుడు ఎందుకు పండినాయో దానికి ప్రజలకు వచ్చి సమాధానం చెప్పాలి. ఇలా రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, 24 గంటల కరెంటు కానీ, ఇతరత్ర రైతు వేదికలు కానీ ప్రతిదీ కూడా రైతన్నను రాజును చేసే కేసీఆర్ గారి పాలనలోనే సాధ్యమైంది తప్ప ఈ దద్దమ్మల పాలనలో కాబోదు అనే విషయాన్ని తెలియజేస్తాం. అంటే ఎట్లా చూడొచ్చు, కమిషన్ హాజరయ్యారు కేసీఆర్ గారు, అసలు హాజరు కారు అని చెప్పి మొన్నటి వరకు ప్రచారం చేశారు, భయపడతా ఉన్నాడు, నోటీసులు ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. కేసీఆర్ గారు హాజరు గాను అనడానికి కేసీఆర్ గారు ఇక్కడ ఓటుకు నోటు దొంగ కేసులో దొరకలే. కేసీఆర్ గారు యావత్ తెలంగాణ జాతి మేలుకోరి కట్టిన ప్రాజెక్టు ఆయన దగ్గర ప్రతిదీ కూడా పిన్ టు పిన్ విత్ ఇన్ఫర్మేషన్ తోటి ఉన్నాడు. ప్రతిదీ కూడా నిబంధనలకు అనుగుణంగా కట్టి ఇలా జాతి మెచ్చే అటువంటి ప్రాజెక్టు కట్టిండు. ఈ తోకతలకాయ లేని విచారణకు రావడానికి కేసీఆర్ గారు భయపడతారు అనుకుంటే వానికంటే మూర్ఖుడు, వానికంటే దద్దమ్మ మరొకడు ఉండడు. ఈ విచారణలు, ఈ కమిషన్లు కేసీఆర్ గారిని ఇంకా వారి స్థాయిని పెంచుతాయి తప్ప తగ్గించవు. నవ్వేటోని ముందట బోర్ల పడ్డట్టు ఈంది నల్లముఖం అయితే దద్దమ్మ రేవంత్ రెడ్డి తప్పితే కేసీఆర్ గారికి ఏం కాదు. కేసీఆర్ కమిషన్ ముందు హాజరు కాడు అని చెప్పి చాలా ప్రచారం జరిగింది. మొత్తానికి హాజరయ్యారు, భారీ ఎత్తున జనాలు కూడా వస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు అనేటటువంటిది ఈరోజు తెలంగాణ ప్రాంతం మొత్తానికి ఒక జీవనాధారం. ఈరోజు పుష్కలంగా పంటలు పండినాయంటే సమైక్యాంధ్ర ఉన్నప్పుడు మొత్తం అవినీతిమయంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి కేసీఆర్ గారు 14 సంవత్సరాలు నిరంతరంగా పోరాటం చేసి
ప్రాణాన్ని పడంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి తెలంగాణను సస్యశ్యామలం చేసి ఈ దేశంలోనే వరిని అత్యధికంగా పండించే నంబర్ 1 రాష్ట్రాన్ని చేర్చించినటువంటి తరుణంలో ఇప్పుడు ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ దొంగ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు జస్టిస్ ఘోష్ పేరిట ఒక కమిషన్ను ఏర్పాటు చేసి కేసీఆర్ పైన నిందలు మోసేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు చిన్న పిల్లాడి నుంచి ముసలాడి వరకు అడిగిన కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి, తెలంగాణ కోసం తను పరితపించేటటువంటి తత్వం ఈరోజు చెప్తారు. కేసీఆర్ రేవంత్ రెడ్డి లాగా 420 దొంగ కాదు. కాబట్టే ఈరోజు ఆయన చేసిన అభివృద్ధి, ఆయన చేసినటువంటి నిజాయితీని నిరూపించుకోవడం కోసము ఈరోజు ఘోష్ కమిషన్ ముందు రావడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కమిషన్ తీసుకొని దొంగ నాటకాలు ఏదైతే చేస్తూ ఉన్నారో రాబోయేటటువంటి 2028లో తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ నాయకత్వంలో మీరు చేసినటువంటి నిలువు దోపిడీ, బట్టలు కాల్చి చింపేసి ఖచ్చితంగా మిమ్మల్ని జైలు పాలు చేసేటటువంటి పరిస్థితి వస్తుంది. మీరు చేసే దొంగ కార్యక్రమాల లాగా మా నాయకులు ఎవరు దొంగతనం చేయలేరు, ఎక్కడ అవినీతి జరగలేదు. కాళేశ్వరం అనేటువంటి తెలంగాణకు జీవనాధారం అయింది. ఈరోజు కేసీఆర్ గారి నేతృత్వాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 4 కోట్ల జనాలు కూడా ఈరోజు కేసీఆర్ గారి వెంట నడుస్తారు. కేసీఆర్ గారి పైన ఎటువంటైనా యాక్షన్ తీసుకోగలిగితే రాష్ట్ర ప్రభుత్వం ముందు ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రం అగ్గి గుగ్గిలం కాదు. రేవంత్ రెడ్డి గారి కుర్చీని నువ్వు ఏదైతే మాట చెప్పినావో కేసీఆర్ గారి కుర్చీ మీద కూర్చున్నా అని చెప్పేసి అదే కుర్చీలో నుంచి నిన్ను బట్టలు చింపి బయటికి తీసుకొచ్చి కొడిచేటటువంటి పరిస్థితి వస్తానంటని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అవినీతి చేశారు కాళేశ్వరంలో అని చెప్పి ఒక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మాట్లాడుతున్నటువంటి దొంగ రేవంత్ రెడ్డి ఈరోజు మల్లన్న సాగర్ అనేటువంటిది కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక భాగం. హైదరాబాద్కు ఈరోజు అక్కడి నుంచి 30 టీఎంసీల వాటర్ తీసుకొస్తా అంటున్నావు. కాళేశ్వరం కూలిపోతే మల్లన్న సాగర్కి ఎక్కడి నుంచి వాటర్ వస్తాయి? ఈరోజు మూసీ నది ఏదైతే ప్రాజెక్టు చేస్తా అన్నావో దానికి మంచినీళ్ళు నేను ఇస్తా. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నటువంటి మల్లన్న సాగర్ నుంచి అంటున్నావు. కాళేశ్వరం కూలిపోయిందని మాట్లాడుతున్నావు. 90,000 కోట్ల ప్రాజెక్టు కడితే ఈరోజు 1,00,000 కోట్ల అవినీతి జరుగుతుందని చెప్పేసి మాట్లాడే కాంగ్రెస్ నాయకులారా మీ మెదడు మొక్కలలో జారింది. మీరు కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోరు. ఈరోజు కాళేశ్వరంలో ఎటువంటి అవినీతి లేదు. ఖచ్చితంగా కడిగిన ఆణిముత్యంలా మా హరీష్ అన్న కావచ్చు, మా కేసీఆర్ గారు కావచ్చు బయటికి వస్తారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఏదో ఒక రకంగా కేసీఆర్ గారిపై నిందలు మోపాలే, ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజలను వారి నుంచి దూరం చేయాలని చెప్పేసి అనుకుంటున్నారే తప్ప ఈరోజు వాస్తవం ఏం జరిగిందనేటటువంటిది మనకు తెలుసు. ఈరోజు రైతులు పడుతున్నటువంటి కష్టాలు, ఈరోజు కరెంటు చూసుకున్నట్లయితే 24 గంటలు ఉన్నటువంటి 3 ఫేజ్ ఈరోజు సింగిల్ ఫేజ్ లేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైతులను అడగండి చెప్తారు ఈరోజు చేసిన అభివృద్ధి గురించి, రైతులను అడగండి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. ఈరోజు కేసీఆర్ పైన నిందలు మోపడానికి మాత్రమే ఈ జస్టిస్ ఘోష్ కమిషన్ తీసుకొచ్చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందాలని చెప్పి చూస్తూ ఉంది. ఖచ్చితంగా కేసీఆర్ గారు నికార్సైనటువంటి నాయకుడు. ఆయన చేసినటువంటి అభివృద్ధి ఈ ఘోష్ కమిషన్కు వివరిస్తారు. కడిగిన ఆనిముత్యంలో మా కేసీఆర్ గారు మరోసారి బయటకు వస్తారు. అతని నాయకత్వంలో 2028లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తాం. ఈ రాష్ట్రంలో మరోసారి ముఖ్యమంత్రిని చేస్తాం.